హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. మరి ఈరోజు మనతో పాటు ప్రజ్ఞా శారీస్ ప్రొప్రైటర్ అన్నా గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్నా గారు, ఎలా ఉన్నారు? ఓకే, మరి ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? ఓకే, సో ఈ రోజు అన్ని కూడా పార్టీ వేర్ శారీస్, అందులో ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా చూడబోతున్నాం. ఫస్ట్ శారీ చూసేద్దామా? ఇది మనకు మువ్వల వర్క్ వస్తుంది అనమాట. ఓకే, అంటే బోర్డర్స్ లోనే మనకు మువ్వల వర్క్ తీసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం నచ్చినట్టు మంచి డిజైనర్ లేటెస్ట్ తీసుకున్నారు, లేటెస్ట్ గా తీసుకున్నాండి. ఇది వచ్చేసి మనకు మువ్వల బోర్డర్ తీసుకున్నారు అనమాట. దీని మీద అంతా కూడా మువ్వల వర్క్ వచ్చేసింది. ఇది కూడా మనకు డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ మనకు 3 బోర్డర్స్ అనేది మువ్వల్లో తీసుకున్నారు. పైన నుంచి అంతా కూడా మనకు బాల్ వర్క్ అనేది కంటిన్యూలో బాల్స్ అనేది మనకు వర్క్ ఒక లైన్ కంటిన్యూలో ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చారు, మళ్ళీ గోల్డ్ కలర్ తోటి ఒక లైన్ వచ్చింది. మధ్యలో అంతా కూడా మనకు మువ్వల వర్క్ ఇచ్చారు, దద్దోజీ వర్క్. రెండు మనకు కాంబినేషన్ లో డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఇన్నర్ లైన్ అంతా కూడా మనకు అవుట్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారు. ఇన్నర్ లైన్ అంతా ఓకే. ఇక్కడ చూసినట్లయితే మనకు షేడ్స్ వచ్చిందండి. ఒకటి వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ వచ్చింది, ఆరెంజ్ అండ్ పింక్. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు షేడ్స్ అనేది చాలా షేడ్స్ అయితే కంటిన్యూ ఉన్నాయి. ఇది ఆల్ 3 సైడ్స్ మనకి బార్డర్ కూడా మువ్వల్ బార్డర్ కంటిన్యూ లో వస్తుందండి. ఓకే, సో బార్డర్ అనేది దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ గా మనం చూసే బార్డర్ కాకుండా చాలా హైలైట్ గా తీసుకున్నారు. ఇట్లా చూసినట్లయితే సారీలో కూడా ఏంటంటే మనకి షేడ్స్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. షేడ్స్ అన్ని కూడా మంచి షేడ్స్, బ్రైట్ కలర్స్ వల్ల కలర్స్ అనేది మనకి ఆల్టర్నేట్ గా బాక్సెస్ స్టైల్లో మనకి కంటిన్యూలో వచ్చేసింది అనమాట. ఇట్లా 2 rows లో ఒక కలర్ అనేది, ఒక 2 rows లో ఒక కలర్ అట్లా కంటిన్యూ చేశారు కలర్స్. దీంట్లో కూడా మనకి ఏంటంటే 2 బ్లౌజ్ అనేది డిఫరెంట్ లో తీసుకున్నారండి. ఒకటి వచ్చేసి మనకు ప్లెయిన్ గా పింక్ కలర్ ఇచ్చారు, మువ్వల్ బార్డర్ ఇచ్చారు. ఇంకోటి చూసినట్లయితే మనకి హెవీ పార్టీస్ కావాలి, మనకు పార్టీ ఉంది, రిసెప్షన్స్ ఉన్నాయి, మనకి తొందరగా వెళ్ళాలి అన్న వాళ్ళకి కూడా మనకు కంటిన్యూలో ఇచ్చేసారు అనమాట. చేయించుకోవాలంటే కూడా మాక్సిమం మనకి చాలా డేస్ పడుతుంది కదా, విత్ బ్లౌజ్ తోటి మనకి కంటిన్యూలో వచ్చేస్తుంది. సో ఇది బ్యాక్ ఇదే మువ్వల్ వర్క్ ఇచ్చేసారు అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇచ్చేసారు. చాలా హెవీగా మువ్వల్ వర్క్ తోనే డిజైన్ చేసుకున్నారు. అంటే మనకి బోర్డర్ లెక్క ఇచ్చారండి. అవును, సో ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ బ్లౌజ్ వేసేటప్పుడు మన సారీ కూడా చాలా రిచ్ హైలైట్ లుక్ వస్తుంది అనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 5800 కి మనకి సారీ అవైలబుల్. ఓకే, సో 5800 కి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది విత్ డిజైనర్ బ్లౌజ్. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు క్రేప్ ఫ్యాబ్రిక్ లో క్రేప్ ఇస్తారు అనమాట. ప్యూర్ మనకి 100% క్రేప్ అనేది మనకు ప్యూర్ లో ఇస్తారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి. శారీలో వచ్చేసి మనకు షేడ్స్ ఇచ్చారు కదా, అదే షేడ్స్లో అనేది మనకు బ్లూ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. దానిపైన కూడా ఏంటంటే మనకు పిటాయి వర్క్ ఇచ్చారనమాట. మొత్తం బోర్డర్ మీద అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో పిటాయి వర్క్ ఇచ్చేసారు. దీని నుంచి కూడా మనకు ఫ్యాన్సీగా ఒక బోర్డర్ వచ్చేసింది అనమాట. అంటే ఫ్యాన్సీగా గోల్డెన్ తోటి ఒక బోర్డర్ వేవ్ డిజైన్ లాగా ఇచ్చారు, మళ్ళీ పిటాయి వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు షేడ్స్ కలర్స్ అనేది ఇచ్చారనమాట. బ్లూ, లైట్ బ్లూ కలర్ ఇచ్చారు, గ్రీనిష్ ఇచ్చారు. ఇట్లా మళ్ళీ బ్లూ షేడ్ అనేది కంటిన్యూ వచ్చింది. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు అన్నమాట. ఓకే, సో కంప్లీట్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది. అవునండి, హాఫ్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది. ఫ్రిల్స్ అంతా కూడా మనకు క్రీమ్ కలర్ తీసుకున్నారు. నెట్టెడ్ మీద మనకు క్రీమ్ బేసిక్ మీద మనకు అంతా కూడా వులెన్ వర్క్ తీసుకున్నారు అనమాట. ఇదంతా మనకు పార్సీ వర్క్ డిజైన్ లోనే కంటిన్యూలో ఇచ్చేసారు. చిన్న చిన్న వర్క్ అనేది కూడా కంటిన్యూలో ఫ్లవర్ వర్క్ ఇచ్చారు, లీవ్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా గోల్డెన్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఇదంతా మనకు పిటాయి వర్క్ బార్డర్ ఇచ్చారు కదా, దానిపై నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ మ్యాంగో మోటివ్ డిజైన్ ఇచ్చారు. సో ఇలా 2 టైప్స్ తీసుకున్నారు, క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ తో తీసుకొని డిజైన్ చేస్తారు. మనకి బార్డర్ లో కూడా మంచిగా మనకు 3 వేరియేషన్ చూపిస్తూ బార్డర్ అనేది హైలైట్ చేశారు అనమాట. కింద బార్డర్. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్ మనకు కొంచెం మనకు షిమ్మర్ షైనింగ్ స్టైల్ వచ్చారు, క్రీమ్ కలర్ బేసిక్ మీద. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు సారీలో వచ్చిన బార్డర్ కంటిన్యూ వచ్చింది అనమాట. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3500. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న సారీ కాస్ట్ మనకి కేవలం ఆఫ్టర్ డిస్కౌంట్ 3500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు కోటాలోనే ఫ్యాబ్రిక్ జూట్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుందండి. జూట్ క్లాత్ తీసుకున్నారు అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి లైట్ లెమన్ లో షేడ్ లో వచ్చింది. బార్డర్ చూసినట్లయితే మనకు మొత్తం అంతా కూడా గోల్డెన్ లో కూడా జూట్ యాడ్ చేస్తూ బార్డర్ ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు ఎల్లో గ్రీన్ కలర్ తోటి మనకు అవుట్ లైన్ లో ఇచ్చారు. ఇటు సైడ్ చూసినట్లయితే బనారస్ తోటి మనకు చిన్న పింక్ కలర్ తోటి పైపింగ్ లైన్ ఇచ్చారు అనమాట. ఇదంతా మనకు ప్లెయిన్ గా కాకుండా జూట్ మీద కూడా ఏంటంటే మనకు మిర్రర్ అనేది ఇచ్చారు. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఒకటి పింక్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా మిర్రర్ అనేది కూడా మొత్తం ఫిల్ చేస్తూ వచ్చారు.
కింద బోర్డర్ అంతా కూడా మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారనమాట. బోర్డ్స్ అనేది మనకు 2 బోర్డ్స్ అనేది డిఫరెంట్గా మనకు డక్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. దానిపై నుంచి అంతా కూడా మనకు వేవీ డిజైన్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్, పింక్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి ఇచ్చారు. వేవ్స్, ట్రీస్ కూడా యాడ్ చేస్తూ వచ్చారు. డక్స్ మధ్యలో అంతా కూడా మనకు ట్రీస్ ఇచ్చారనమాట. ఈ ట్రీస్ కూడా ఏంటంటే మనకు గ్రీన్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ లో ట్రీస్ ఇచ్చారు. అందులో మళ్ళీ బీడ్స్ అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. ఓకే, కింద మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దానిపై నుంచి ఫ్యాన్సీగా బనారస్ బోర్డర్ అనేది కంటిన్యూలో వచ్చింది. ఇలానే సారీ అంతా కూడా మనకి యాడ్ అవుతూ వస్తుందండి. ఫ్రిల్స్ లో వచ్చేటప్పటికి మనకు మిర్రర్ వర్క్ అనేది మనకి హాఫ్ వరకే తీసుకుంటారు అనమాట. కానీ హెవీ డిజైన్ అనేది అక్కడ నుంచి ఇక్కడికి మనకి వేరియేషన్ ఏంటంటే ఫ్రిల్స్ నుంచి మనకి ఏంటంటే మిర్రర్ అనేది మనకి హాఫ్ వరకే యాడ్ అవుతూ వస్తుంది. కానీ కింద బార్డర్ హెవీగా కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా హెవీగానే వచ్చేస్తుందండి. మనం బ్లౌజెస్ మాక్సిమం మనం ఏంటంటే నెట్టెడ్ బ్లౌజెస్ అలా చూస్తూ ఉంటాం కదా, ఇది ఏంటంటే ప్యూర్ జార్జెట్ మీద ఇస్తారు అనమాట. బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు. చాలా హెవీగా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా కట్ వర్క్ ఇచ్చేసి మొత్తం కచ్చి వర్క్ అనేది డిఫరెంట్. సో ఆల్మోస్ట్ మన బార్డర్ ఏవైతే కలర్స్ చూసామో అన్ని కలర్స్ కూడా ఇక్కడ మనకి కచ్ వర్క్ అనేది తీసుకున్నారు అన్నమాట జార్జెట్ మీద. ఓకే, ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, కలర్స్ కూడా ఉంటాయండి. 2-3 కలర్స్ వస్తాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2600 పడుతుందండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ సారీ మనకి 2600 రూపీస్కి అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్. జూట్ సారీ, ప్యూర్ జూట్, అండ్ ఈ డిజైన్ కూడా చాలా హైలైట్ అవుతూ వచ్చింది. సో 2600 అన్నది ఈ సారీకి చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు, విత్ డిజైనర్ బ్లౌజ్. మరి చూస్తున్నారు కదా, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవచ్చు. కూడా మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి, రింకల్ జార్జెట్ వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది, మంచి కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట క్లాత్ కూడా. దీనికి కూడా ఏంటంటే మనం డిఫరెంట్ స్టైల్లో చేయించామండి. చూసినట్లయితే పై బోర్డర్ అంతా కూడా మనకు మక్మల్ బోర్డర్ తీసుకున్నాం, రెడ్ కలర్ మీద మక్మల్ బోర్డర్ చేయించాం. దాంట్లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్గా కాకుండా మొత్తం గోల్డ్ తోటి చిన్న ఫ్లవర్ వర్క్ అనేది యాడ్ చేస్తూ వచ్చామండి దీనిపైన. దీని నుంచి కూడా మనం చూసినట్లయితే గోల్డెన్ కూడా ఏంటంటే మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఆ కట్ వర్క్ కూడా ఏంటంటే గోల్డెన్ నుంచి మనకు ఒక గోల్డ్ నుంచి ఇంకోటి మనకు ట్రెండ్ అవుతున్నట్టుగా టెంపుల్ డిజైన్ అనేది యాడ్ చేస్తూ వచ్చాము. ఆ టెంపుల్ నుంచి కూడా మనకు చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు కదా, ఆ ఫ్లవర్ మధ్యలో సర్వెంట్స్ చిన్న స్టోన్ వర్క్ అనేది ఇచ్చాము. మధ్యలో అంతా మనం ప్లెయిన్ గా కాకుండా మిర్రర్ వర్క్ తీసుకున్నాం అనమాట. సారీలో వచ్చిన కలర్ తోటే మనకు సేమ్ అదే సర్వెంట్స్ కి అంతా కూడా అదే కలర్ యాడ్ చేస్తూ చిన్న మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చామండి. సేమ్ ఆల్ 3 sides ఇదే బోర్డర్ కంటిన్యూ వస్తుంది అనమాట. కట్ వర్క్ అండ్ మక్మల్ బోర్డర్ అనేది ఇప్పుడు బాగా క్రేజీ ఉంది కదా, మక్మల్ మీద బాగా నడుస్తుంది అనమాట. వెల్వెట్ మీద డిజైన్స్ అనేది నడుస్తుంది అడుగుతున్నారు అనమాట ఇలా. సో కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. పళ్ళ పాటలు అంతా మనం హెవీగా తీసుకున్నాం కదా, ఫ్రిల్స్ లో వచ్చేసి మనకి హాఫ్ వరకే మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట. సేమ్ సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. దీనికి బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేయించాం అనమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాము. మనకి గోల్డెన్ అనేది బార్డర్లో అంతా కూడా కట్ వర్క్ యూస్ చేస్తారు కదా, దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ అంతా కూడా మనం హెవీగా గోల్డెన్ అనేది తీసుకున్నాము. ఎండింగ్ లో వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ మనకు వెల్వెట్ బోర్డర్ అనేది కంటిన్యూలో వచ్చింది కదా, అదే ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే గోల్డెన్ హ్యాండ్స్ ఇచ్చేసారు అనమాట, వెల్వెట్ ఇచ్చేసారు. ఇలానే ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే లట్కన్స్ యూస్ చేశారు, థ్రెడ్ వర్క్ ఇచ్చేసి లట్కన్స్ ఇచ్చారు అనమాట. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3800 పడుతుంది. ఓకే, సో విత్ డిజైనర్ బ్లౌజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ మనకి 3800 రూపీస్ పడుతుంది. సో 3800 కి ఈ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ చాలా రీజనబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకి రాజస్థానీ కోట వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకి రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, రెడ్ గోల్డ్ కలర్ యాడ్ చేస్తూ వచ్చారనమాట. బ్లాక్ కలర్ సారీ అంతా ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా పోల్కో డాట్స్ కలర్ తోటి ఇచ్చారు. కింద చూసినట్లయితే కూడా మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఏంటంటే గోల్డెన్ తీసుకున్నాం, దానిపై నుంచి పాసి వర్క్ చేయించాం, మళ్ళీ ట్రీస్ అనేది కూడా గోల్డ్ యాడ్ చేస్తూ వచ్చాం. అంటే మనకి బోర్డర్ లో కూడా 3 వేరియేషన్ చూపిస్తూ, ఒకటి వచ్చేసి మనకి పార్సీ వర్క్, ట్రీస్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్, 3 వేరియేషన్ లో మనం డిఫరెంట్ హైలైట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మనకు ప్లెయిన్ గా కాకుండా రెడ్ కలర్ తోటి చిన్న పోల్కో డాట్స్ తీసుకున్నాం అనమాట. ఇలా పోల్కో డాట్స్ తో మొత్తం అంతా ఫిల్ చేస్తూ వచ్చాము. పై బోర్డర్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ వస్తుంది. 2 sides మాత్రం మనకు గోల్డెన్ బోర్డర్ వస్తుంది. కింద అంతా కూడా మనం ఇలా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నామండి. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది అనమాట. సారీ అంతా కూడా హెవీ స్కర్ట్ బోర్డర్ తో కంటిన్యూ అవుతుంది, మంచిగా వచ్చేస్తుంది. పార్సీ వర్క్ కూడా మనకి రెడ్ కలర్ బాగుంది కాబట్టి, సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా దీనికి మనం హైలైట్ చేయించాం అనమాట. ఏంటంటే హాఫ్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనకి హాఫ్ వర్క్ మనకి ఇదే కంటిన్యూలో వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వస్తుంది.
బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. హ్యాండ్స్ చూస్తే మళ్ళీ మనకు నెట్లోనే నెట్ క్లాత్ మీద రెడ్ కలర్ తోటి ఇచ్చారు అనమాట. హ్యాండ్స్ కంతా కూడా మనం ఇది 3/4 హ్యాండ్స్ అనే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. లేదు బ్యాక్ సైడ్ వర్క్ చేయించుకుంటాం అన్నా కూడా ఇంకా మనం డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా దీన్ని మనకి చాలా రీజన్ ఉందండి. 1700 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇందులో మనకి చాలా కలర్ చాయిసెస్ ఉన్నాయి అండ్ ఇంత హెవీగా ఉన్న శారీ కేవలం మనకి 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ ప్రెసెంట్ అయితే మనకి ఆషాఢ మాసం శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్ టు 50% డిస్కౌంట్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి కూడా మనకు ప్యూర్ కోటా వస్తుందండి, రాజస్థానీ కోటా వస్తుంది అనమాట. ఇదంతా కూడా క్రీమ్ కలర్ తీసుకున్నారు. బార్డర్స్ మాత్రం మనకి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చి దాంట్లో కూడా ఏంటంటే మనకి రెక్టాంగిల్ లాగా టెంపుల్ అనేది ఇచ్చారనమాట. అది కూడా బ్లాక్ గోల్డ్ కలర్ తోటి బ్లాక్ మీద ఇచ్చారు. మిడిల్ అంతా ప్లెయిన్ గా కాకుండా మనకి స్టెమ్స్ అనేది ఇచ్చారనమాట. లీఫ్ స్టెమ్స్ డిజైన్ లాగా ఇచ్చారు. మొత్తం గోల్డెన్ అనేది ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే దీనికి మనకు బోర్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. బోర్డర్ ఏంటంటే మనకు నెట్ మీద మనకు కంటిన్యూ లాగా ఇచ్చేస్తారు. నెట్టెడ్ మీద అంతా ఆల్ వెరైటీస్ తోటి మనకి కలర్స్ అంతా కూడా డిఫరెంట్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకి ఉలెన్ వర్క్ తీసుకున్నారు అనమాట. ఆల్ కలర్స్ యూస్ చేస్తూ వచ్చారు. సేమ్ సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. ఫుల్ బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. బోర్డర్లు అంతా కూడా ఇదే వర్క్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం కాబట్టి బ్లౌజ్ కూడా హెవీ లుక్ తో తీసుకున్నాం. సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ అయింది. ఎల్లో పింక్ పార్టీస్ కానివ్వండి, రిసెప్షన్స్ కి వాటికైనా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా. ఓకే, దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 2600 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. వావ్, సో 2600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్. చూస్తున్నాం కదా చాలా డిఫరెంట్ డిజైన్ తో, రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా షైనీగా ఉంది అండ్ ఆ బార్డర్ వల్ల కూడా చాలా హైలైట్ అయింది. బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంది. సో ఇది కేవలం మనకి 2600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్ లో వస్తుందండి. డార్క్ స్కై బ్లూ లో తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, దద్దోజీ వర్క్ కూడా ఇచ్చారు. బోర్డర్ పైన అంతా కూడా దద్దోజీ వర్క్ వస్తుంది. పల్ వర్క్ అండ్ పల్స్ అనేది మనకు గోల్డ్ పల్స్ అనేది మనకి కంటిలో లేస్ వచ్చింది. మిడిల్ అంతా మనకు ప్లెయిన్ గా కాకుండా షెల్ఫ్ తోటి చిన్న డ్రాప్స్ ఇచ్చారనమాట. ఆ డ్రాప్స్ మీద కూడా ఏంటంటే మనకి ప్రతి డ్రాప్ కి మనకి సర్వెంట్స్ కి అంతా కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. హాఫ్ నుంచి మనకి ఈ సారీలో మనకి హాఫ్ నుంచి హైలైట్ చేశారనమాట. మొత్తం అంతా హాఫ్ నుంచి ఏంటంటే మనకు పిటాయి వర్క్ అనేది వస్తుంది. ఈ వర్క్ అనేది కూడా మనకు కట్ స్టైల్లో మనకు పిటాయి వర్క్ తీసుకున్నారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు దద్దోజీ వర్క్ కూడా ఇచ్చారనమాట. పిటాయి వర్క్ నుంచి ఈ వర్క్ మనకు సర్వెంట్స్కి ఏంటంటే మనకు బ్లూ కలర్ యాడ్ అవుతున్న దానికంతా కూడా మనకు మొత్తం పిటాయి వర్క్ అనేది కంటిన్యూలో ఇచ్చారనమాట. స్టోన్ వర్క్ వచ్చేసింది. కింద కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా పార్సీ వర్క్ అనేది కూడా టెంపుల్ డిజైన్ లాగా పార్సీ వర్క్ తీసుకున్నారండి. ఈ బ్లూ కలర్ ఈ కాంబినేషన్ లో మనకు వేరియేషన్ చూపిస్తూ పార్సీ వర్క్ అనేది కంటిన్యూలో వచ్చింది అనమాట. మధ్యలో అంతా కూడా మనకు సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ యాడ్ అవుతుంది. సో సారీ మొత్తం కూడా చాలా హెవీగా రిచ్ లుక్ తోటి చాలా రిచ్ లుక్ స్టోన్ వర్క్ కానివ్వండి, రిసెప్షన్స్ కి వాటికి కూడా హైలైట్ అవుతుంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి అనమాట. ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి. ఓకే, మంచిగా మనకు బ్రైట్ గా ఉండాలి అనుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు బ్యాక్ సైడ్ అంతా హెవీగా తీసుకున్నారు అనమాట. సో సేమ్ మనం కింద ఏదైతే బార్డర్ తీసుకున్నామో తీసారో అదే అనేది మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా యూస్ చేస్తారు. హెవీగా తీసుకున్నాం. ఫ్రంట్ వచ్చేసి మనకు ప్లైన్ ఇచ్చేసారు అనమాట. హ్యాండ్స్ కూడా మనకు వితౌట్ లైనింగ్ తోటి ఇచ్చారు. అంటే ఇవాళ రేపు బాగా క్రేజీ ఉంది కాబట్టి ఇలాంటి బ్లౌజ్ కూడా తీసుకున్నాము. ఓకే, సో బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ మనకి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇందులో కూడా మనకి చాలా కలర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. కూడా మనకి చాలా రీజన్ ఉంది. 5800 కే మనకి ఈ సారీ. ఓకే, సో 5800 ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ ప్రైస్ ఉంది. సో చాలా హెవీగా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఆ వర్క్ అంతా చాలా హైలైట్ అయింది. సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి ఒకసారి కట్టి కూడా చూద్దామా. ఓకే, సో వ్యూయర్స్ చూసాం కదా డిజైనర్ శారీ. చూసినప్పుడు చాలా బాగుంది, కడితే ఇంకా బాగుంది. సో ముఖ్యంగా బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో శారీ మొత్తం చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి చిన్న పర్ల్ వర్క్తో బార్డర్ ఇచ్చారు. సో బార్డర్ అంతా కూడా ఈ బీడ్స్తోనే హైలైట్ అవుతుంది. అండ్ కింద అంతా కూడా మనకి సెల్ఫ్ వర్క్ మీద అంటే కడ్డీ బార్డర్ టైప్ తీసుకొని మొత్తం అంతా దీంట్లో కూడా డిజైన్ అన్నది హైలైట్ చేశారు. అండ్ ఆ కింద చూసుకున్నట్టయితే మనకి చిన్న బార్డర్ తీసుకొని అందులో కూడా స్టోన్ వర్క్ అండ్ జెరీ వర్క్తో హైలైట్ చేశారు. సో ఇలా బార్డర్లోనే మనకి ఒక 3 వేరియేషన్స్ వచ్చేసరికి చాలా హైలైట్ అయింది. అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఉంటుంది. బ్లూ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ లాగా మనకి చిన్న చిన్న సర్కిల్స్ అండ్ దాని మీద కూడా సెల్ఫ్ కలర్ స్టోన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది.
అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ హెవీ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ టైప్ తీసుకున్నారు. ఇందులో చూసినట్టయితే మనకి కంప్లీట్ నెట్ డిజైన్ ఇచ్చారు. సో నెట్ మీద హెవీగా బ్లూ అండ్ గోల్డ్ జెరీతో హైలైట్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. సో ఈ ఫ్లవర్ అంతా కూడా మనకి బ్లూ కలర్తో ఫిల్లింగ్ ఉండి దాని మీద ఈ స్టోన్ వర్క్ కానీ అండ్ చిన్న చిన్న పైప్ వర్క్ కానీ హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఈ కింద బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ కింద చూసినట్టయితే మొత్తం జెరీతో ఫిల్లింగ్ ఇచ్చి కింద కూడా టెంపుల్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ స్టోన్ వర్క్ అన్నది హైలైట్ చేశారు. సో శారీ మొత్తం పైనుంచి కింద వరకు మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతూ హెవీగా ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే కింద కూడా మనకి కంప్లీట్ బీడ్ డిజైన్ అండ్ కడ్డీ డిజైన్, ఆ తర్వాత నెట్ మీద స్టోన్ డిజైన్ అన్నది కూడా కంటిన్యూ అవుతుంది. సో పైన అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి పళ్ళు దగ్గర కూడా డిజైనర్ శారీ కాబట్టి స్పెషల్గా ఏమి ఉండదు, శారీ మొత్తం కూడా హైలైట్గానే ఉంటుంది. సో పళ్ళులో కూడా మనకి బార్డర్ అనేది 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అన్నది కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్ చూసుకునేసరికి ఫ్రిల్స్కి వచ్చేసరికి మనకి ఆ డిజైన్ అన్నది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో హాఫ్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, స్టోన్ వర్క్ ఉంటుంది. అండ్ ఇంకో హాఫ్ అంతా వచ్చేసి నెట్ మీద మనకి లోటస్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ సేమ్ సెల్ఫ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ అవుతూ స్టోన్స్తో కూడా హైలైట్ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే సేమ్ యాస్టీజ్ మనకి ఇది ఏదైతే బార్డర్ ఉందో విత్ బీట్స్ అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ ఇవన్నీ కూడా చాలా హైలైట్ అయింది. అండ్ ఇందులో ఇచ్చిన బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ బ్లౌజ్ కూడా మనం వేసి చూస్తున్నాం. సో బ్లౌజ్ కూడా కంప్లీట్ హెవీ వర్క్ అనేది డిజైన్ చేశారు. మొత్తం గోల్డ్ అండ్ సెల్ఫ్ కలర్ బ్లూ కలర్ అలాగే స్టోన్స్తో కూడా హైలైట్ చేశారు. సో ఈ డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఈ శారీలా కట్టుకుంటే మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. క్రేప్ లోనే మనకు క్రష్ క్రేప్ వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనం చూసినట్లయితే 2 షేడ్స్ ఇచ్చారు, మనకు మంచి షైనింగ్ లా అనిపిస్తుంది. ఇలా చూసినప్పుడు మనకి పింక్ అనిపిస్తుంది, ఇలా వచ్చేసి మనకి ఎల్లో షేడ్ లా అనిపిస్తుంది అనమాట. అంటే డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే ఫ్యాన్సీగా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారనమాట. ఆ గోల్డెన్ బార్డర్ లో కూడా మనకు ఫ్యాన్సీ స్టైల్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు సర్కిల్ డిజైన్ లాగే మనకు సర్కిల్ నుంచి సర్కిల్ వరకు మనకు వేవ్ చేస్తున్నట్టు డిజైన్ చేశారు. ఇటు సైడ్ అటు సైడ్ మనకు చిన్న ఫ్యాన్సీగా బార్డర్ అనేది ఇచ్చారు. అంటే ఆల్ 3 సైడ్స్ ఇలా బార్డర్ కంటిన్యూ వస్తుందండి. అవుట్ లైన్ అంతా కూడా మనకు పైపింగ్ కూడా రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. ఫ్రిల్స్ అంతా కూడా మనకు నెట్ ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా చాలా హెవీగా స్కిన్ కలర్ తోటి ఇచ్చేస్తారు. ఇదేంటంటే సారీలో అంతా కూడా మనం పీచ్ కలర్ చూస్తాం కదా, హాఫ్ నుంచి పీచ్ కలర్ అనేది చిన్న ఫ్లవర్ ఇచ్చేసి ఒకటి వచ్చేసి గోల్డ్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు సారీ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఫ్రిల్స్ నుంచి ఇక్కడ మధ్యలో కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా సీక్వెన్సీ వర్క్ అనేది కూడా కంటిన్యూ వచ్చింది. గోల్డెన్ మీద అంతా కూడా సీక్వెన్స్ ఇచ్చారు. సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా ఉంటుంది. హెవీగా బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. సో లైట్ గా రెడ్ పైపింగ్ తీసుకున్నాం కాబట్టి పైపింగ్ అంతా మనం ఇదే కలర్ యూజ్ చేస్తారు కదా, రెడ్ కలర్. అంటే మనకి కాంట్రాస్ట్ అయిపోతుంది. ఫ్రిల్స్ లో వచ్చేసి క్రీమ్ వస్తుంది, పైన మనకు పీచ్ కలర్ వస్తుంది, వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్. అంటే బేసిక్ మనకి 3 కలర్స్ అనేది మనకు కనిపిస్తుంది డిఫరెంట్ స్టైల్లో. సో హ్యాండ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది. ఈ బ్లౌజ్ కూడా మనకు జూట్ సిల్క్ తీసుకున్నారండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఓకే, మంచిగా మనకు చాలా రకాలమైన నడుస్తుంది అనమాట. ఓకే, సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3600 పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 3600 రూపీస్ ఉంది. అండ్ వ్యూస్ చూసినాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ సారీస్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞ సారీస్ ఉంది. సో ఈ 2 షోరూమ్స్లో కూడా ఏవైతే సారీస్ చూసినామో ఈ సారీస్ అన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్ కానీ కలర్స్ కానీ అవైలబుల్ ఉంది. అండ్ ప్రెసెంట్ అయితే మనకి ఆషాఢం సేల్ కూడా నడుస్తుంది. సో అప్ టు 50% డిస్కౌంట్ అనేది ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? సో నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ జూట్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. మనకు బనారస్ లో వస్తుంది అనమాట ఈ సారీ. బార్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఒక లైన్ వచ్చేసి మనకి ఎల్లో ఇచ్చారు, ఇంకో లైన్ వచ్చేసి మనకు ఆరెంజ్, ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి ఇచ్చారనమాట. ఇది కూడా మనం చూసినట్లయితే ఈ డిజైన్ కూడా వేవీ డిజైన్ అనేది కూడా మనకు క్రాస్ లోనే యాడ్ అవుతూ వచ్చింది. వేవ్ కూడా ఏంటంటే మనకు వేవ్ స్టైల్లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. వేవ్ అనేది కూడా మనకు గోల్డెన్లో ఒకటి వచ్చేసి మనకు బ్రాడ్గా ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి స్మాల్గా, ఇట్లా మనకు ఆల్ 3 సైడ్స్ లాగా మనకు కంటిన్యూలో వచ్చేసింది అనమాట. కింద బార్డర్ కూడా సేమ్ అనుకుంటుంది వచ్చేస్తుంది అనమాట. పళ్ళులో కూడా మనం ఇలా హెవీగా తీసుకున్నాం అనమాట. సో పళ్ళులో కూడా కంప్లీట్ హెవీ మనం హెవీగా చేయించాం. ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకి ఎల్లో కలర్ మీద ఇచ్చేసి దీని మీద మనకు మ్యాంగో మోటీ ఇచ్చారు, కొంచెం బ్రాడ్గా మ్యాంగో ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట. ఓకే, ఎండింగ్ లో వచ్చేసి ఇటు వచ్చేసి మనకు డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చేసి ఇటు సైడ్ కూడా మనకు రెడ్ కలర్ తోటి డ్రాప్ డిజైన్ గోల్డెన్ అనేది ఇచ్చారు. ఓకే, సారీ అంతా కూడా మనకి ఇలానే
బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ గానే తీసుకున్నారు అనమాట. ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఇటు సైడ్ అటు సైడ్ మనకు బోర్డర్ కంటిన్యూ కూడా ఏంటంటే మనకు ఆరెంజ్ షేడ్ మిక్స్ అవుతూ ఇచ్చారనమాట. సో చాలా హైలైట్ ఉంది. కొంచెం ప్యాటర్న్ కుట్టించుకున్నా లేదా డిఫరెంట్ డిజైన్ చేపించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ముఖ్యంగా క్లాత్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది మనకి. అండ్ కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది. అవును. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7500 పడుతుంది. ఓకే. సో ప్యూర్ జోట్ మెటీరియల్ కాబట్టి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ 7500 రూపీస్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? సో నెక్స్ట్ సారీ చూసేద్దాం. మనకి యాష్ కలర్ లో ఇచ్చారండి. యాష్ అంటే కూడా మనకి కొంచెం థిక్ యాష్ లో తీసుకున్నారు అనమాట. ఓకే. పై బోర్డర్ అంతా కూడా మనకు బ్లూ కలర్ లో ఇచ్చేసి యాష్ కలర్ మీద ఏంటంటే మనకు క్రీమ్ కలర్ తోటి స్టెమ్స్ ఇచ్చారండి. మొత్తం అంతా కూడా క్రీమ్ కలర్ తో స్టెమ్స్ ఇచ్చేసి లీఫ్ అంతా కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ మీద ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చారు ఈ స్టెమ్ మీద అంతా కూడా. దాంట్లో కూడా ఫ్లవర్స్ కూడా ఏంటంటే మధ్యలో అనేది మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. క్రీమ్ బేసిక్ మీద ఇచ్చేసి మిడిల్ ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా ఇక్కడంతా మనకు పికాక్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. పికాక్ మనకు పొరి విప్పినట్టు డిజైన్ చేశారనమాట. ఆ డిజైన్ కూడా ఏంటంటే మనకు మంచిగా యాడ్ చేస్తూ వచ్చారు. మంచి పింక్, రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు. ఓకే. విప్పినట్టు బాగా డిజైన్ చేశారు. పైన ఏదైతే మనం బ్లూ బార్డర్ చూస్తామో అదే బార్డర్ మనకు పైపింగ్ కూడా బ్లూ వచ్చింది అనమాట. ఓకే. సో ఫ్రిల్స్ పార్ట్ లో కూడా మనకి సేమ్ హెవీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏంటంటే మనకు బ్లూ కలర్ తీసుకున్నారు. ఎందుకంటే సారీలు అంతా మనకు పైపింగ్ మనకు బ్లూ వచ్చింది, కాంట్రాస్ట్ కలర్ కాబట్టి బ్లూ కలర్ ఇచ్చారు. ఓకే. కూడా మనకి ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ చాలా రీజన్ ఉంది. 1400 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. సో ఇంత రిచ్ గా హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ కేవలం మనకి 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్. వ్యూవర్స్ చూసాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞా సారీస్ ఉంది. సో ఈ 2 షోరూమ్స్ లో ఏవైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని విత్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ సారీసే కాకుండా మనకి ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంది. పట్టులో కానీ, ఫ్యాన్సీలో కానీ, డైలీ వేర్లో కానీ, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ మనకి ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్ ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే మనకి ఆషాఢ మాసం డిస్కౌంట్ కూడా నడుస్తుంది. అప్ టు 50% డిస్కౌంట్ అన్నది ప్రెజెంట్ ప్రజ్ఞా సారీస్లో ఉంది. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.